ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సమావేశంలో దేశీయ ఇంధనం, వ్యవసాయం, సముద్ర ఆధారిత వనరులు, క్రీడా రంగాల సమగ్ర వికాస లక్ష్యంగా 4.25 లక్షల కోట్లకు పైగా విలువైన 4 ప్రధాన పథకాలకు వాటి పొడిగింపులకు ఆమోదం తెలిపింది. ఇక ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆత్మ నిర్భర్ భారత్ అలాగే వికసిత భారత్ సాధనలో ఈ నిర్ణయాలు కీలక మైలురాయిగా నిలవనున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. और 5 साल की स्कीम में 1 करोड़ पर मेगावाट का इसका सपोर्ट दिया जाएगा। स्कीम में 2 घंटे की एनर्जी स्टोरेज भी स्कीम में रखी गई है, जिससे कि जो पीक डिमांड है उसको प्रॉपर्ली मॉड्यूलेट किया जा सके। प्रोजेक्ट्स विल बी सिलेक्टेड थ्रू टैरिफ बेस्ड कॉम्पिटिटिव बिडिंग। सबसे अच्छी बात है कि इसमें लैंड एक्विजिशन की जरूरत नहीं है और एग्जिस्टिंग रिजर्वॉयर्स, कैनाल्स, इंडस्ट्रियल पॉन्ड्स, इन सब का उपयोग किया जा सकता है। और एक एडिशनल बेनिफिट ये मिलेगा कि जो पानी का इवेपोरेशन हो जाता है वो बचेगा। ऑब्वियसली सोलर का जो बेनिफिट है CO2 एमिशंस में बहुत बड़ा बेनिफिट है। 10 मिलियन टन्स ऑफ CO2 एमिशंस को ये प्रिवेंट करेगा। ये इस पूरे प्रोग्राम का ऑब्जेक्टिव है। और करीब 16 to 17,000 फुल टाइम एम्प्लॉयमेंट क्रिएट होगा। डोमेस्टिक मैन्युफैक्चरिंग वैसे भी सोलर की बहुत अच्छी। ఇక హైడ్రా కమిషనర్ రంగనాథపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టపాలనను అతిక్రమించినందుకు ఆయనను వెంటనే హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించాలని, ఆయన స్థానంలో మరొక అర్హులైన అధికారిని నియమించాలంటూ CS సంజయ్ జాజును ఆదేశించింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో తూమ్కుంట గ్రామంలోని వివాదాస్పద 40 ఎకరాల స్థలానికి సంబంధించి శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై విచారణ చేపట్టింది. అనంతరం జస్టిస్ అనిల్ కుమార్ ధర్మాసనం ఈ సంచలన తీర్పును వెలువరించింది. బోధి పెవిలియన్ స్కిల్స్ క్యాపిటల్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇన్నోవేషన్ శాఖ కార్యక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు. స్కిల్ యూనివర్సిటీ విదేశీ భాషలు నేర్పేందుకు ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు కంపెనీలో ఇంటర్న్షిప్ అవకాశం కల్పించాలని సీఎం సూచించారు. ఇక తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ టామ్కామ్ను మరింత బలోపేతం చేయాలన్నారు. ఇక అలాగే పాస్పోర్ట్
నుంచి విదేశీ కంపెనీల్లో ఉద్యోగాల వరకు టామ్కామ్ బాధ్యత తీసుకోవాలంటూ సీఎం సూచించారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్న భోగాపురం ఎయిర్పోర్ట్లో ఆగస్టు 17 నుంచి విమానాల రాకపోకలు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా అక్టోబర్ 24 వరకు ఫ్లైట్ షెడ్యూల్ ప్రకటించింది. హైదరాబాద్ భోగాపురం మధ్య రోజుకు 5 సర్వీసులు, బెంగళూరు భోగాపురం మధ్య రోజుకు 2 సర్వీసులతో పాటుగా ఆది శుక్రవారాలు మినహా మిగిలిన 5 రోజులు మరో సర్వీసును నడుపుతున్నామన్నారు. ఇక విజయవాడ భోగాపురం మధ్య రోజుకు 4 సర్వీసులు నడుపుతున్నట్లుగా ఎయిర్ ఇండియా తెలిపింది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రజానికానికి తీరని లోటు అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతికి సంతాపంగా ముషీరాబాద్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సోమన్ ఆధ్వర్యంలో ముషీరాబాద్ చౌరస్తాలో సంతాప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ యువ నాయకుడు ముఠా జయసింహతో కలిసి పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర చిరస్మరణీయమని, ఆయన నీతి నిజాయితీకి మారుపేరని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే అమర్ హై అమర్ హై అమర్ హై అమర్ హై పెద్ది సుదర్శన్ రెడ్డి జోహార్ 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 పెద్ది జోహార్ జోహార్ సుదర్శన్ రెడ్డి జోహార్ 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 సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు అది అడుగుతాడు అన్న మేంటాపూరు మాజీ ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పరిధిలోని ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఎల్ఏలకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్ఐఆర్ పై నిర్వహించిన ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేయించారు. అనంతరం సుదర్శన్ రెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వాటర్ ఉంటే కానీ పంపు ఉండదు, ఆ లెవెల్లో పెట్టారు. మరి ఇవాళ ఇవన్నీ నింపాలంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, నీళ్లు కిందికి పోతాం. ఆదేశాలు ఇచ్చారు. మన దగ్గర కూడా 98% చనిపోయిన వాళ్ళే డబ్బులు వచ్చినాయి. అన్ని డబ్బులు వేస్తే ఖాళీ అవుతుంది.
గవర్నమెంట్ షాప్ బట్టల షాప్ కాడికి వెళ్ళి ఇస్తే అందరూ ఏం కావాలి ప్రజలు బాగుంది కాబట్టి మహబూబాద్ జిల్లా డోర్నికల్లో ఉపాధి హామీ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. విబిజీ రామ్జీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులు తమకు పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. గత 11 ఏళ్లుగా తమకు ఎలాంటి ఆర్థిక పరిపాలన గుర్తింపు దక్కలేదు అని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 20 ఏళ్ల సర్వీసు ఉన్నా కనీస వేతనాలు లేకపోవడం దారుణమని వాపోయారు. సో ఇప్పుడు అందరు స్టేట్లు మేము కూడా చేయాలా వద్దా అని అనుకున్నాము, కానీ ఇప్పుడు తప్పలేదు. 20 సంవత్సరాలు ఇందులో సర్వీస్ చేసిన తర్వాత కూడా మాకు కనీస గుర్తింపు లేదు, కనీస వేతనాలు లేవు. సో చాలా దీర్ఘకాలిక పెండింగ్ ఉన్న విషయాలకు సంబంధించి మేము ఈరోజు ఇలాంటి నిరసన రావడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాకు 2.5 సంవత్సరాల క్రితమే ఇంద్రవెల్లిలో మాకు పే స్కేల్ ఇస్తామని చెప్పిండ్రు. ఆల్రెడీ అది కమిటీ అప్రూవల్ అయింది, కానీ ఏదో కారణాల వల్ల దాన్ని తొక్కి పెట్టడం వల్ల కనీసం మేము కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి, ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నామో కూడా తెలియలేని పరిస్థితి అయిపోయింది. మేము రిటైర్ అయినప్పుడు కానీ చాలామంది రిటైర్ అయిపోతారు, వ్యాధుల వల్ల చనిపోతారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి మా యొక్క వేతనాన్ని తర్వాత ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వానికి తెలియజేసి తద్వారా మా యొక్క కార్యక్రమాల్ని మాకు రావాల్సిన డిమాండ్లను సాధించుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని మా మంత్రి గారు అంటే సీతక్క గారు కావచ్చు, మా మంచి కమిషనర్ గారు దివ్య మేడం కావచ్చు, సహృదయంతో త్వరగా అర్థం చేసుకొని ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న పే స్కేల్ని క్లియర్గా చేస్తారని, అలాగే కార్మికులకు సంబంధించినటువంటి చాలా సమస్యలన్నీ కూడా మీరు ఇమ్మీడియట్గా ఒక కమిటీని వేసి, చాలాసార్లు కమిటీలు వేశారు, మాట్లాడుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో జాతీయ రహదారుల వెంట ఉన్న డాబాలు, హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు కీలక భాగస్వాములు కావాలని ఎస్పీ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో హైవే యాజమాన్యాలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్లో స్పందించి 100 లేదా 108కి సమాచారం అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం రహత్ కింద 1.5 లక్షల నగదు రహిత చికిత్సను అందుతుందని, బాధితులను కాపాడిన వారికి రాహ్వీర్ పథకం కింద 25,000 రూపాయల నగదు ప్రోత్సాహం ఇస్తామని ఎస్పీ వివరించారు. చాలా కేసులలో కూడా యాక్సిడెంట్ అయిపోతుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత 108 చేయాలంటే 108 చేయొచ్చు. అంబులెన్స్ కావాలంటే పోలీస్ చేయాలంటే 100, 112 or 100 అది చేస్తే మా వాళ్ళు కూడా హైవే పెట్రోల్ ఉంటుంది. ప్రతి హైవేకి పెట్రోలింగ్ టీం ఉంటుంది, మీకు తెలుసా లేదో. పోలీస్ టీం ఉంటుంది, హైవే పెట్రోలింగ్ టీం వాళ్ళ వేరే ఉంటాయి, మా వేరే ఉంటాయి. ప్రతి హైవేకి ఒక టీం ఉంటుంది మన ఏరియాలో. వాళ్ళు ఖచ్చితంగా ఎటు ఉన్నా హైవే మీద ఉంటారు. మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తే 10 నిమిషాలు వచ్చేస్తారు, 100 చేస్తే 10 నిమిషాలు వచ్చేస్తారు. 100 కంటే ముందు వస్తారు ఒకసారి, అంతకంటే ముందు కూడా ఒకసారి వస్తారు. కాబట్టి అది కూడా ఉపయోగించుకొని చేయండి. ముఖ్యంగా చూస్తే ఏంటంటే ఒక కక్కుర్తి ఉంటుంది జనాలందరికీ కూడా. ఏంటంటే లాంగ్ డిస్టెన్స్లో ఎందుకు పోవాలా, తర్వాత మనం ఇట్లా షార్ట్ కట్లో వెళ్ళిపోవచ్చు కదా అని అనుకుంటాం. ఆ షార్ట్ కట్ అనేది దానికి అది ప్రాణాల మీదకి వస్తుంది అన్న విషయాన్ని అప్పుడు ఆలోచన చేయడు. సరే ఏం కాదులే, నాకేం కాదన్న ఒక ధైర్యము దీంతో వెళ్ళిపోతాడు. కానీ మీరు చూడండి, రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు హైవే మీద, తర్వాత మనకు వడియారము, తర్వాత ఇట్లాంటి కొన్ని జంక్షన్స్ ఉన్నాయి కదా, ఆ హైవే మీద ఉన్న జంక్షన్స్ ఏంటంటే రోడ్ అప్రోచ్ రోడ్ నుంచి హైవే మీదకి రావడము, లేకపోతే హైవే నుంచి ఏంటంటే రైట్ టర్న్ తీసుకునే క్రమంలో అక్కడ నుంచి వెహికల్ స్పీడ్గా వస్తుంటుంది. ఆ వెహికల్ స్పీడ్ని వాట్సాప్ ద్వారా ఆన్లైన్ గేమింగ్ లింకులు పంపి పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర కేసు వివరాలను వెల్లడించారు. నిందితులు బూక్యా నవీన్, బూక్యా ప్రవీణ్ Fortune9.com అనే వెబ్సైట్ ద్వారా Future9.com అనే వెబ్సైట్ ద్వారా ప్రజలకు రెట్టింపు లాభాలు ఆశ చూపి నగదు వసూలు చేసేవారని ఎస్పీ తెలిపారు. ఇక నిందితుల నుంచి ల్యాప్టాప్, మొబైల్స్, నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. దుబాయ్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక కంపెనీలో కొంతకాలం పనిచేయడం జరిగింది, Future9.com. ఆ కంపెనీలో పనిచేసిన తర్వాత వాళ్ళతో సంబంధాలు ఏర్పరచుకొని, ఇది ఒక గేమింగ్ బెట్టింగ్ యాప్ కంపెనీ. ఈ కంపెనీ వాళ్ళు అతనికి కొన్ని సిమ్ కార్డ్స్ ఇచ్చి అతను మళ్ళీ ఇండియాకి పంపించి ఇతను ఇండియాలో ఆపరేట్ చేసుకుంటూ చాలామంది కాంటాక్ట్స్ తోటి ఇతను డబ్బుల్ని 2,000, 3,000, 7,000 ఇలా మల్టిపుల్గా మొత్తం మనం కాంట్రాక్ట్ చెక్ చేస్తే సుమారుగా 7,633 మంది నుంచి డబ్బులు తీసుకుంటాం తెలుస్తూ ఉంది.
ఇంకా ఫర్దర్గా అతన్ని ఎంక్వైరీ చేస్తే ఎవరు ఎంత తెచ్చారనే విషయం మనకు తెలుస్తుంది. సో ప్రిలిమినరీగా ఇప్పటివరకు అయితే 7,600 కోట్ల మన దగ్గర నుంచి గేమింగ్ యాక్ట్ వరకు బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ కోసం కాంట్రాక్ట్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఈ కంపెనీ వాళ్ళకి కొన్ని దుబాయ్ బేస్డ్ సిమ్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సిమ్ కార్డ్స్ ఇండియాలో పనిచేయదు, బట్ ఆ వాట్సాప్ ద్వారా ఇతను వాళ్ళ కాంట్రాక్ట్ చేసేసి వాళ్ళని ఈ అప్లికేషన్ను ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా యూజ్ చేసి తర్వాత చాలామంది అప్లికేషన్లో పెట్టిన తర్వాత డబ్బులు వెనక్కి రాక డబ్బులు వదిలేసి కూడా వాళ్ళు హోమ్స్ వదిలిపెట్టుకోవడం జరిగింది. అట్లా మనకు కొంతమంది మనకు అప్రోచ్ అయితే దాని ఆధారంగా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకొని దాన్ని ఒకసారి గాలించి ఈరోజు అతన్ని మహబూబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ పరిధిలో వరి నాట్లు ఊపందుకున్నాయి. ప్రారంభంలో వర్షాలు లేక ఆందోళన చెందిన రైతులు గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉత్సాహంగా పొలం పాట పట్టారు. అయితే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వరికి బదులుగా పెసర, కంది, కూరగాయలు లేదా ఆయిల్ ఫామ్ వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ వ్యవసాయ అధికారులు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ రైతులు మాత్రం సాంప్రదాయ వరి సాగు వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ వర్షాలు లేక బావులతోటి కొన్ని నీళ్ళు ఉంటే ఇప్పుడే వేస్తున్నాం పొలాలు. 10 రోజులు లేట్ అయింది ఈసారి. పక్కన వర్షాలు లేక రావట్లేదు, నీళ్ళు లేవు, ఏడ్లు కూడా లేవు, ఉన్న నీళ్ళు అయిపోయినాయి. మాకు ఉన్నది ఇదే ఒకటే, ఏ ప్రత్యామ్నాయ పంటలు అంటూ దీంట్లో పొలం తప్ప కోతులతోటి ఇబ్బంది అవుతుంది. దానివల్ల పొలమే వేయాల్సి వస్తుంది. సన్నాలే సాంబ ప్రత్యామ్నాయ పంటలే వేసుకోండి అని అన్నాడు. మాకు కుదరట్లేదు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట ఎంఆర్ఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా రావడంపై ఎమ్మెల్యే స్పందించారు. ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను త్వరితగిన కొలిక్కి తీసుకురావాలని ఎంఆర్ఓకు ఆదేశాలు జారీ చేశారు. తన కుమారుడు విజయ్ హర్షపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారంటూ ఒక తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనపై ఆమె కన్నీరు మున్నీరైంది. సీఐ మల్లికార్జునరావు పాత కక్షలను మనసులో ఉంచుకుని తన కుమారుడిపై దొంగ సర్టిఫికెట్లు, అక్రమ ఆయుధాల కేసు నమోదు చేశారని ఆరోపించారు. షూటింగ్ అకాడమీ ప్రారంభించాలనుకున్న సమయానికి కుట్ర పన్నారని ఆరోపించేది. స్వయంగా ఎస్పీ ఆఫీసులో లింకిపోయిన తమ వద్ద ఉన్న బుల్లెట్లలో కొన్నింటిని మార్చేసి తప్పుడు కేసులు పెట్టారని వాపోయారు. తర్వాత పారిపోయాడని చెప్తాను. అవకాశం వచ్చిందని నేను ఎంతైతే సంతోషించానో సంతోషం నాకు కొద్ది రోజులు కూడా మిగలేదండి. అయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో స్పందించి మా బాబుకి న్యాయం చేయాలని అవకాశం వచ్చిందని నేను ఎంతైతే సంతోషించానో సంతోషం నాకు కొద్ది రోజులు కూడా మిగలేదండి. అయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో స్పందించి మా బాబుకి న్యాయం చేయాలని అవకాశం వచ్చిందని నేను ఎంతైతే సంతోషించానో సంతోషం నాకు కొద్ది రోజులు కూడా మిగలేదు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు నిరసన హోరెత్తించారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. తమకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, పింఛన్ సౌకర్యాలు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నవ చైతన్య యాప్ వల్ల పని భారం పెరిగి మానసిక ఒత్తిడికి గురవుతున్నామని, వెంటనే ఆ యాప్ను రద్దు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం చర్చి సెంటర్లో భారీ మానవహారం నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. 26,000 రూపాయలు స్కీమ్ వర్కర్స్ అందరికీ రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మనం మాట మరిచి బయటపడ్డానా, రామన్న మాట మరిచి బయటపడ్డానా. వ్యాప్తంగా ఉన్నటువంటి
స్కీమ్ వర్కర్స్లో పనిచేసినటువంటి అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనము, ఆర్పి, వెలుగు వీళ్ళందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు మాకు హామీలు ఇచ్చి మాయ మాటలు చెప్పి మీకు మేము వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని చెప్పి ఈరోజు పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉంది, మోసం చేస్తూ ఉంది. ఈ మోసాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా 1 కోటి మంది మహిళల యొక్క శ్రమను దోచుకుంటా ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మా అంగన్వాడీల యొక్క శ్రమను, ఆశాల యొక్క శ్రమను, మధ్యాహ్న భోజనం, ఆర్పి వీళ్ళందరి శ్రమను కారు చౌకగా దోచుకుంటా ఉంది. మా ప్రధానమైన డిమాండ్ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఇది మేము అడిగేది కాదు. ఐఎల్వే, సుప్రీంకోర్టు వీళ్ళందరూ కనీస వేతనం ఈ రోజు ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల సరుకులను బట్టి కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని చెప్పేటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని అమలు పరచాలని, లేని పక్షంలో స్కీమ్ వర్కర్స్ అందరూ త్వరలో రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అంగన్వాడీ స్కీమ్ మెగా డిఎస్సీలో భారీ ఆక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ప్రకాశం జిల్లా వైసీపీ నేతలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్లపై మండిపడ్డారు. డిఎస్సీ ఉద్యోగాల విక్రయం, స్పోర్ట్స్ కోటాలో ఆక్రమాలు జరిగాయని వారు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, అనర్హుల జాబితాలో కూడిన పెన్ డ్రైవ్ను కలెక్టర్కు అందజేసినట్లుగా తెలిపారు. దానికి సంబంధించిన ప్రూఫ్స్ గానీ ఉన్నాయి. తయారు చేసిన విధానం అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇచ్చి క్వశ్చన్ పేపర్ తయారు చేపిస్తే, అవుట్ సోర్సింగ్ ఎవరైతే క్వశ్చన్ పేపర్ తయారు చేశారో వాళ్ళకి స్టేట్ ర్యాంకులు వచ్చినాయి అంటే ఇది ఎంత డూప్లికేట్గా జరిగిందనేది అర్థం చేసుకోవాలి. ప్రైవేటు వ్యక్తుల చేత పేపర్లు తయారు చేయించి అనర్హులు, వాళ్ళు కూడా నిరుద్యోగులు, వాళ్ళ చేత చేపిస్తే వాళ్ళు కూడా పరీక్షలు రాయటం, దాన్ని అమ్ముకోవటం, 25 లక్షల రూపాయల కాడికి ఉద్యోగాలు అమ్ముకున్నారు. స్పోర్ట్స్ కోటాని మరీ దారుణం ఏంటంటే కనీసం అర్హత పరీక్ష కూడా పెట్టకుండా భాగ్యకరమైన ఒక విషయం ఏంటంటే ఈవెన్ పేకాటను కూడా ఆ స్పోర్ట్స్ కేటగిరీలో ఇంక్లూడ్ చేయడం ఎంతవరకు సమంజసం? బహుశా రాష్ట్రం మొత్తం కూడా, ముఖ్యంగా కూటమిలోని దాదాపు సగం పైగా ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో పేకాట కోచింగ్ సెంటర్లు ఇందుకే ఓపెన్ చేశారేమో. ఎందుకంటే వాళ్ళకు కావాల్సినటువంటి ఉద్యోగాలు ఎటు సమకూర్చలేకపోతున్నారు కాబట్టి ఈ పేకాటలో కోచింగ్ ఇస్తేనన్నా ఇలాంటి టీచర్స్ ఉద్యోగాలు తెచ్చుకుంటారేమో అని చెప్పి ఏర్పేడు వ్యాసాశ్రమాన్ని రాజకీయాలకు వేదికగా మార్చడం సరికాదని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. ఆశ్రమ పవిత్రత, ఆధ్యాత్మిక సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడాలన్నారు. వ్యాసాశ్రమంలో నెలకొన్న సమస్యలపై త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి శాంతియుత పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఆశ్రమ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలను నివారించాలని సూచించారు. పరమ పూజ్య బ్రహ్మీలేన మహానుభావులు శ్రీ మలయాళ స్వాముల వారు వారి దివ్యమైన ఆశీస్సులతో భారతదేశ వ్యాప్తంగా రాద్ధాంతాన్ని సృష్టించడం వల్ల సనాతన ధర్మం పలచనైపోతుంది. పబ్లిక్ లో, జనాల్లో, భక్తుల్లో ఆ నమ్మకాన్ని సన్నగిల్లే విధంగా మీరు ప్రవర్తించడం గురువులుగా, పూజ్యులుగా, గౌరవనీయులుగా మీ అందరికి కూడా మంచిది కాదు అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇందాక మా స్వామివారు చెప్పారు నీలి నీడలని. నీలి నీడలు కాదు, మా డౌట్ ఏంటంటే బులుగు నీడలు కమ్ముతున్నాయి ఈ సనాతన ధర్మం మీద అని. దయచేసి ఈ పరిరక్షణ సమితిలో ఉన్నటువంటి స్వామీజీలకి, పూజ్యులకి మా విన్నపం ఏంటంటే ఆ బులుగు నీడల నుంచి మీరు బయటకు రండి. మీరు బయటకు వచ్చి కంప్లీట్గా బులుగు నీడల చాటున మీరుంటే మీరు కూడా బులుగ్గా అయిపోతారు స్వాములు. దయచేసి మీరు బయటకు వచ్చి. గుంటూరులోని బీసీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం పలువురు విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు, విరోచనాలతో అస్వస్థకు గురయ్యారు. గమనించిన హాస్టల్ సిబ్బంది వెంటనే విద్యార్థులను 108 అంబులెన్సుల ద్వారా గుంటూరు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జీజీహెచ్లో వైద్యులు వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితులను సమీక్షిస్తున్నారు. భోజనం వికటించడానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.
పల్నాడు జిల్లా దేశవర్పు క్యాంప్ తాండాలో టీడీపీ వైఎస్ఆర్సీపీ వర్గాల మధ్య ఏర్పడిన వివాదం పరస్పర దాడులకు దారితీసింది. ఈ క్రమంలో టీడీపీ నాయకుడు పాతలవట్టు రామచంద్ర నాయక్తో పాటు మరొకరిపై గొడ్డలితో దాడి చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఘటనలో గాయపడిన రామచంద్ర నాయక్, సక్రు నాయక్, జయరాం నాయక్లను స్థానికులు వెంటనే విజయపురి సౌత్ ఆసుపత్రికి తరలించారు. డ్వాక్రా నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ఈ ఘర్షణ జరిగినట్లుగా సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మా బాబాయ్ ఆపోజిట్ వాళ్ళు వైసీపీ వాళ్ళు మాకు పాత కచ్చలు మొత్తం పెట్టుకొని తాగి వాళ్ళు వచ్చి మాకు దాడి చేశారు. గొడ్డలతో వాటితో దాడి చేశారు. మా వాళ్ళకైతే ఒక 3 జెంట్స్కి గొడ్డలతో బాగా తగిలినాయి. ఒక 4 లేడీస్కి బాగా తగిలినాయి. ఎంతమందికి? మొత్తం ఒక 7-8 మంది ఉన్నాం సార్. మా బాబాయ్ ఇల్లేమో సపరేట్గా ఉంటుంది రోడ్డు పైన వాళ్ళ ఇంటి దగ్గర. వాళ్ళ ఇల్లులేమో అంతా ఒక చోటే ఉంటుంది. మా బాబాయ్ ఇల్లేమో రోడ్డు పైన ఉంటుంది వాళ్ళ ఇంటి దగ్గర. మేము వచ్చేసరికి మా బాబాయ్ పైన బాగా దాడి చేశారు. మేము వచ్చేసరికి అయితే మా తమ్ముడు ఫోన్ చేసిండు బాబాయ్కి, చేస్తే నేను వచ్చేసా. వస్తే మా బాబాయ్ని ఆల్రెడీ తలబాయి కొట్టాను. నేను ఇంకా చెప్పే లోపల ఆయన సీన్ వచ్చి నా తలబాయి కొట్టారు సార్. బట్ అయితే వైసీపీ వాళ్ళు సార్, మేము టీడీపీ వాళ్ళు. అయితే వాళ్ళు తిరుపతిలో ప్రభుత్వ భూముల కేటాయింపులు, డిఎస్సీ ఆక్రమాలపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ అంశాలపై జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించి విచారణ చేపట్టాలని వైసీపీ నాయకులు భూమన డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు తక్కువ ధరలకు కేటాయించారని, డిఎస్సీ ఆక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. రూపాయి కూడా ఇంతవరకు అది ఇవన్నీ అంతవరకు మీ పేపర్లో ఉన్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ లాగా వహించి రాజీనామా చేయాలా, ఒక్కొక్క ఉద్యోగానికి 20 లక్షల రూపాయలు పైగా దండుకున్నారు ఈ ప్రభుత్వ పెద్దలు అని సాక్ష్యాధారాలతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించటం జరిగింది. దాని మీద ఆయన రాజీనామాను కోరుతూ నారా లోకేష్ అలాగే సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలన్నటువంటి డిమాండ్తో కలెక్టర్ ఆఫీసులకు విజ్ఞాపన పత్రం ఇవ్వటంతో మా నిరసన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రేపు 4వ తారీఖున నియోజకవర్గాల పరిధులలో మా నాయకులతో పాటు విద్యార్థి యువత ప్రతినిధులతో సమావేశాలను నిర్వహించి ఆ తర్వాత 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు అన్ని 175 నియోజకవర్గాలలో నిరాహార దీక్షలు చేపట్టబోతున్నాం. విద్యార్థినులతో యువతతో అందరితో కలిపి ఆ తరువాత దీని మీద చాలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయబోతున్నాం.